పన్నీర్ క్యాప్సికమ్ పార్సిల్స్ తయారు చేస్తున్నాం. పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ అనమాట. కావాల్సిన పదార్థాలు ఏంటో కొంచెం చెప్తాను చూడండి. ఇది లై చేసుకోవడానికి మైదా, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, జీడిపప్పు, మలాయ్ పన్నీర్, చీజ్, టమాటో కెచప్, ఉల్లిపాయలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అరోమాటిక్ పౌడర్, సమోసా షీట్స్, సమోసా పట్టీలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ మనం పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా క్యాప్సికమ్ ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. పన్నీర్లో మనకి మలాయ్ పన్నీర్ అని దొరుకుతుందండి. ఇలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ చేసుకున్న, స్టార్టర్స్ చేసుకున్న ఇలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి మలాయ్ పన్నీర్. మరి పెద్దగా కట్ చేస్తే పార్సిల్స్లో పెట్టడం కష్టమవుతుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ బౌల్లో వేసేద్దాం. మిగతాది కూడా కట్ చేసుకుందాం. పన్నీర్ని మొత్తం ఇలా పీసెస్గా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటే క్రంచీ చాలా బాగుంటుంది. అవి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అరోమాటిక్ పౌడర్, ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, టమాటో కెచప్, చీజ్, జస్ట్ గ్రేటెడ్ చీజ్. ఇది మోజరెల్లా చీజ్. అయితే ఆల్రెడీ అరోమాటిక్ పౌడర్లో ఉప్పు ఉంటుంది, కొంచెమే ఉప్పు పడుతుంది, ఎక్కువ ఉప్పు అవసరం ఉండదు. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆ స్పైస్నెస్ కావాలి అనుకుంటే మిరియాల పొడి కూడా ఇందులో మనం వేసుకోవచ్చు. నేను మైల్డ్గా కమ్మగా ఉండేలాగా చేస్తున్నాను. ఇప్పుడు మైదా పిండి ఉంది, ఇందులో కొన్ని నీళ్లు వేసుకోవాలి. స్లరీ చేస్తున్నాం, థిక్గా చేసుకోవాలి, మరీ పల్చగా కాదు. చిన్నప్పుడు బుక్స్ చినిగిపోయినా ఏదైనా పేపర్ అంటు పెట్టాలి అన్నా ఇదే వాడుకునే వాళ్ళం. లేదా అన్నం ఇచ్చేది అమ్మ, చేస్తుంటే అదే గుర్తొస్తుంది. రెండింటిని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ సమోసా పట్టి మనకి రెడీమేడ్గా డైరెక్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు వీటిని తీసుకుందాం. ఇప్పుడు మనం సమోసా పట్టిని ఇలా ఒకటి పెట్టుకొని ఇంకొకటి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ని మధ్యలో కరెక్ట్గా సెట్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదు, అలానే మరీ తక్కువ కాదు, బైట్ చేయడానికి బాగుండేలాగా పెట్టుకోండి. ఇలా మంచి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్కి క్లోజ్ చేసేటప్పుడు కొంచెం లై అని పెట్టుకోవాలి.
దీన్ని ఇటు సైడ్ నుండి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. ఇలా పెట్టి ఇప్పుడు మధ్యలో కొంచెం స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుందాం. ఫస్ట్ ఒక సైడ్ ఇట్లా క్లోజ్ చేసేసి మధ్యలో మనకి ఎక్కడన్నా గ్యాప్ కనిపిస్తే లై పెట్టేసి క్లోజ్ చేసుకోవడం. ఇలా ఎడ్జెస్లో మనం లై పెట్టేసుకోవాలి లీక్ అవ్వకుండా. రెండో దానికి ముందు పెట్టుకుంది కూడా ఆ గ్యాప్లో మనం లైతో ఫిల్ చేసేయాలి. నూనెలో వేయగానే అతుక్కుపోతుంది, ఇంకా బయటికి స్టఫింగ్ లీక్ అవ్వదు. ఇలాగే పార్సిల్స్ చేసేసుకోవాలి. అన్ని పార్సిల్స్ నేను ఇలా చేసి పెట్టేసుకున్నాను. వన్స్ ఇలా చేసుకున్న తర్వాత నూనె మట్టికి మంచిగా వేడిగా ఉండాలి. అలా అని మరీ సూపర్ హాట్ ఉంటే కనుక పైన ఇది సమోసా షీట్ కదా, బబుల్స్ వచ్చేస్తాయి. కొంచెం మీడియం హీట్ ఉన్న దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఎన్ని పార్సిల్స్ పడితే అన్ని పార్సిల్స్. ఒక సైడ్ మంచి కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవడం. మనం ఇందులో పన్నీర్ పెట్టుకున్నాం కదా, స్టఫింగ్ మనం మార్చుకోవచ్చు అండి. కావాలి అంటే నాన్ వెజ్లో కూడా మీరు చికెన్ చేసుకోవాలి అంటే చికెన్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఎగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే చీజ్ మటుకి కొంచెం జాగ్రత్త. చీజ్ వేస్తే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఉంటే కనుక చీజ్ బయటకు వచ్చేస్తుంది ఆయిల్లో నుండి, అదొకటి చూసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ సమోసా షీట్స్తో ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇందులో కూడా మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ సమోసా చేసుకుంటాం, సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇవైతే ఎటు సైడ్ అయినా హ్యాపీగా పిల్లలు పట్టుకొని తినొచ్చు అనమాట. డిఫరెంట్గా కార్న్తో చేసినా కూడా చాలా బాగుంటుందండి. బేబీ కార్న్తో చేసినా లేదా స్వీట్ కార్న్తో చేసినా కూడా బాగుంటుంది. అలాగే సోయా నగెట్స్ని నానబెట్టేసి మిక్సీలో పట్టేసి అలా కూడా ఆ స్టఫింగ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ప్లేట్లోకి తీసుకుందాం. పిల్లలకి మనం బేకరీకి వెళ్ళి ఏవో ఒకటి తెచ్చి పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా హ్యాపీగా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టచ్చు అనమాట. ఇలా పఫ్ షీట్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎగ్ పఫ్ కావాలన్నా చికెన్ పఫ్ కావాలన్నా ఏవైనా హ్యాపీగా చేసి పెట్టేయచ్చు. పన్నీర్ క్యాప్సికమ్ పార్సిల్స్ తయారీ విధానం: ముందుగా మలాయ్ పన్నీర్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాన్ని బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, జీడిపప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అరోమాటిక్ పౌడర్, వెల్లుల్లి ముక్కలు, టమాటో కెచప్, గ్రేటెడ్ మొజరెల్లా చీజ్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో వాటర్ పోసి స్లరీ రెడీగా చేసుకోవాలి. తరువాత సమోసా పట్టీలని ఇంటూ మార్కులో పెట్టుకొని మనం తయారు చేసుకున్న పన్నీర్ క్యాప్సికమ్ స్టఫింగ్ ని మధ్యలో పెట్టుకొని కనిపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని చివరగా లై అప్లై చేసుకొని వేడిగా ఉన్న నూనెలో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ క్యాప్సికమ్ పార్సిల్స్ రెడీ అవుతాయి.